ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు చర్చి సెంటర్ వద్ద నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీ నందు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకతను సాధించుకుందని అన్నారు. పేద ప్రజల ఉన్నత వైద్యం కోసం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజల వద్ద నుంచి సేకరించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా 5 లక్షలకు పైగా వచ్చినటువంటి పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కూడా క్రమశిక్షణగా ఈ యొక్క నిరసన ర్యాలీలో అన్ని నియోజకవర్గాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి బతుల మోహన్ రెడ్డి గారికి, మిగిలిన సెక్రటరీ అందరికి కూడా మేరు నాగార్జున గారి మరీ ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ దయచేసి మీడియాలు దిగుతారు, మీడియా వాళ్ళు వేడి చెప్తారు. బడుగు బలహీన వర్గాలందరి కోసం 2019-2024లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన, శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన ఏకైక దమ్ము ముఖ్యమంత్రి ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభామంతులు చేస్తున్నా. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారు. రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు ఓన్లీ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభామంతులు చేస్తున్నా. ప్రకాశం జిల్లాలో
5,30,000 సంతకాలు పెట్టిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, సంతకాలు సేకరణ చేసిన కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ, మిగిలిన పెద్దలందరికీ మరీ నమస్కారాలు. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ నడుపుతుంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు బెల్లాలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు, పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం కానీ ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సింది అది లేదు, 108 స్పందించట్లేదు. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో 99 పైసలకి ఏమొస్తుందో అది లేదు, కానీ మీ గవర్నమెంట్ లో భూములు మాత్రం 99 పైసలకి మాత్రం పప్పుల పిల్లలు అమ్మేసిన ప్రభుత్వం. మీ కాలం చీటి చెల్లింది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరి కోసం మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ ఏకమయ్యి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పోరాటం ఇప్పుడు తాకదు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపిన దాకా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పోరాటం రైతుల కోసం కానీ, ఎడ్యుకేషన్ విధంగా కానీ, ప్రజల కోసం అప్పుడు అందుబాటులో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఇంకా ఉధృతంగా చేసి ప్రజల కోసం, ప్రజల ఆస్తులు కాపాడటం కోసం ఎప్పుడో వెనకంజ వేయని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ మరీ నమస్కారాలు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కరోనా టైంలో కానీ ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అండగా ఉంది. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంక్షేమం, అటు అభివృద్ధి, కార్యకర్తలు కూడా 2 కళ్ళలో చూసి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి వారిలో కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా వెనుకబడింది కాబట్టి వెలుగొండ ఇచ్చింది మనమే, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది మనమే కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.